డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. వాలంటరీ వ్యవస్థ కొనసాగించలేకపోవడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఆలూరు జిల్లా కురుడి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థను కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు వాలంటరీ వ్యవస్థ కొనసాగించలేకపోవడానికి కారణం ఇవ్వకపోవడం వల్లనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటామంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు వీళ్ళ అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది మేము లోపలికి వచ్చాక మాకు అర్థమైంది.